వెల్కమ్ టు D6. ఇవాళ కామ్రేడ్ చంద్రన్న ఇవాళ 5వ వర్ధంతి కార్యక్రమం ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోతుంది. D6 అండ్ డీజాకు ఆయన ఘనంగా నివాళి అర్పించుతుంది. ఎందుకంటే కామ్రేడ్ చంద్రన్న ఇవాళ ఆయన చర్చల ప్రతినిధి, జనశక్తి లీడో కీలకమైన నేత. ఆయన బీడీ కార్మికుల కోసం, అన్ని రకాల కార్మికుల కోసం, బీడీఎల్ కార్మికులు, బీడీ కార్మికులు, ఇవాళ మాదిగ దండోరు అంటే మాదిగ ఉద్యమాలను, మాల ఉద్యమాలను, అన్ని కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ఉద్యమాలను బలపరిచిన మహానేత. ఇవాళ ఒక మాదిగ సామాజిక వర్గంలో పుట్టి అత్యున్నతమైన అంటే చర్చల దాకా ఎదిగి చర్చల ప్రతినిధిగా చాలా పేరు పొందిన కార్మిక నేత, మహానేత కామ్రేడ్ చంద్రన్న, భీమిరెడ్డి చంద్రన్న. ఆయన ఒకవైపు మార్క్సిజము, మరొక వైపు అంబేద్కరిజము రెండింటిని కలగలిపి మిక్స్ చేసి తన ఉద్యమ కార్యాచరణను తన జీవితకాలం కొనక సాగించాడు. ఆయన చనిపోయే వరకు కూడా బస్సులోనే ప్రయాణం చేశాడు. ఆయన ఎక్కడ కూడా అంగులు ఆర్భాటాలు లేకుండా, ఎక్కడ కూడా ఆయన రూపాయి అవినీతికి పాల్పడకుండా చాలా సిన్సియర్గా ప్రజల ఉద్యమం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, మహిళల కోసం, బీడీ కార్మికుల కోసం, అన్ని వర్గాల అనార్గనైజ్డ్ సెక్టార్స్ కోసం ఇట్లా చెప్పుకుంటూ పోతే చంద్రన్న అసలు జీవితం ఒక పెద్ద పోరాట పుస్తకమే రాయొచ్చు. ఇవాళ ఎవరైతే జనశక్తి నక్సలైట్లు ఆ సంస్థ ఉందో, మరి ఆయన మీద ఒక పుస్తకం వేయకపోవడం, ఆయన మీద ఒక నివాళి కార్యక్రమం పెట్టకపోవడం, అది ఒక రకంగా దళితులను అవమానపరచడం, మాదిగలను మరింత అవమానపరచడం. ఇవాళ కామ్రేడ్ చంద్రన్నని మనం స్మరించుకోవడం అంటే మొత్తం కార్మిక లోకాన్ని, కర్షక లోకాన్ని, పీడిత వర్గాలని, అనార్గనైజ్డ్ వర్గాలని, మాదిగ దండోర ఉద్యమాన్ని, ఇలా అన్ని కుల సంఘాల ఉద్యమాలని, బహుజన ఉద్యమాలని ఇలా బలపరిచిన నేతగా ఆయనను మనం ఘనంగా ఆయనకు నివాళి అర్పించాలి. తప్పకుండా D6 మరియు డీజాకు ఆయనకు తన యొక్క ఘనమైన నివాళి అర్పిస్తుంది. జై కామ్రేడ్ చంద్రన్న, జై జై భీమిరెడ్డి చంద్రన్న.